4/7/2023లో భారత పార్లమెంటులో ఒక బిల్లు ఆమోదం పొందింది. 2023లో. ఆ బిల్లు నంబర్ కూడా 94/2023 అంటాం. ఆ బిల్లు ప్రకారము మహిళ మరణిస్తే ఆమెకు సంబంధించినటువంటి ఆస్తి అతని కొడుకు, కోడలకు, బిడ్డలకు, భర్తకు ఈక్వల్‌గా హక్కులనేటివి కలుగుతాయి. ఇంకొక సందర్భంలో అయితే ఆమెకు బిడ్డలు లేకుండా మరణించినట్లయితే ఆ ఆస్తి భర్త ద్వారా కానీ లేదా వాళ్ళ మామ ద్వారా కానీ వచ్చినట్లయితే ఆ ఆస్తి మొత్తం అంతా వాళ్ళ భర్తకు మరియు వాళ్ళ మామగారికి సంబంధించినటువంటి చట్టబద్ధమైనటువంటి వారసులకు చెందుతుంది తప్ప ఆమె యొక్క తల్లిదండ్రులకు కానీ అన్నదమ్ములు కానీ ఇది వర్తించదు. హిందూ వారసత్వ చట్టం గురించి కొంచెం వివరంగా తెలపండి. హిందూ వారసత్వ చట్టము లేదా సక్సెషన్ యాక్ట్ 1956 అని కూడా అంటాం. దీన్ని 30 ఆఫ్ 1956 కూడా అని అంటాం. ఈ చట్టాన్ని అప్పుడు 17/6/1956 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి శ్రీ నెహ్రూ గారు ఈ చట్టాన్ని తేవడం జరిగింది. ఈ చట్టము భారతదేశం అంతటికీ వర్తించే విధంగా ఈ చట్టాన్ని అమలు చేయడం జరిగింది. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆడబిడ్డలకు సమాన హక్కులు కల్పించాలా, మగపిల్లలతో పాటు సమాన హక్కులు కల్పించే దానికి తేబడినటువంటి ఈ చట్టం. అయితే ఈ చట్టము ఎందుకు తేవలసి వచ్చింది అంటే దీనికి ముందు ఏం జరుగుతూ ఉండేది అని అంటే ఇంతకుముందు అయితే మహిళలకు ఎంత ఆస్తి ఉన్నప్పటికీ పశువు కుంకుమ కింద కొంత ఆస్తి అంటే ఎకరానో అర్ధ ఎకరానో ఇవ్వడం జరుగుతుంది. కానీ దాన్ని అమ్ముకునేటువంటి హక్కు కూడా ఉండేది కాదు. రెండవది ఏమంటే భర్త బతికి ఉన్నప్పుడు కానీ బిడ్డలు బతికున్నప్పుడు కానీ ఆమె సంతోషంగా జీవించగలిగేది. అదే పిల్లలు లేకుండా భర్త మరణించినట్లయితే ఆమె పరిస్థితి చాలా దీనాతి దీనంగా ఉండేదానివల్ల ఆస్తి అమ్ముకునేటువంటి హక్కు ఉండేది కాదు. ఆమె నానా ఇబ్బందులు పడేదనమాట. ఒకప్పుడు బాగా బతికినటువంటి ఆ మహిళ ఇబ్బందులు పడటం వల్ల దాన్ని ఏం చేసినారు, ఈ చట్టం ద్వారా సమాన హక్కులు కల్పించడం జరిగింది. అయితే తండ్రి సంపాదించినటువంటి ఆస్తిలో మాత్రమే సమాన భాగాలు వస్తాయి. కానీ అదే పూర్వీకుల ఆస్తి అంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో ఈ మహిళలకు ఈ చట్ట ప్రకారము భాగం ఉండేది కాదనమాట. అందువల్ల మళ్ళీ ఏం చేసినారు, 1956 చట్టానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నటువంటి శ్రీ ఎన్టీ రామారావు గారు మళ్ళా ఈ చట్టాన్ని సవరణ చేసి 1986లో ఒక చట్టాన్ని తేవడం జరిగింది. ఎన్టీ రామారావు గారు తెచ్చినటువంటి చట్టాన్ని 13/1986 చట్టం కూడా అని పిలుస్తాము. ఇది 5/9/1985లో అమల్లోకి రావడం జరిగిందనమాట. ఈ చట్ట ప్రకారం కూడా హిందూ మహిళలకు 56లో పూర్వీకుల ఆస్తిలో హక్కు ఉండేది కాదు. కానీ ఎన్టీ రామారావు గారు తెచ్చినటువంటి చట్ట ప్రకారము పూర్వీకుల ఆస్తిలో కూడా సమాన హక్కులు కలిగి ఉండేటిగా తీసుకురావడం జరిగిందనమాట. అయితే ఈ చట్టము 5/9/1985 నుండి మాత్రమే వర్తిస్తుంది. కానీ అంతకు ముందు ఉండేటువంటి ఆస్తుల గురించి ఇది వర్తించదనమాట. అందువలన 9/9/2005లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు భారతదేశం అంతటికీ వర్తించే విధంగా, ఎందుకంటే అంతకుముందు ఆ చట్టం లేదు, ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎన్టీ రామారావు గారు అంటే ఉభయ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రమే అమలు అయి ఉండేది. మిగతా దేశంలో ఈ చట్టం అమలు కాలేదు. కానీ అందువల్ల భారతదేశం అంతటికీ వర్తించే విధంగా 2005లో ఈ చట్టాన్ని తేవడం జరిగింది. ఈ చట్ట ప్రకారం ఏమంటే ఎన్టీ రామారావు చెప్పిన ప్రకారం కాకుండా ఇది పూర్వీకుల ఆస్తిలో కూడా సమాన హక్కులు కల్పించబడినాయి. ఈ చట్టము మొదటి భార్యకు విడాకు లేకుండా రెండవ భార్యను వివాహం ఆడినట్లయితే ఆమె బిడ్డలకు కూడా సమాన హక్కులు రావడం జరుగుతుంది ఈ చట్ట ప్రకారం.
అంటే మీ మొదటి భార్య పిల్లలకు ప్లస్ అక్రమ సంతానం అని అంటారు మామూలుగా దీన్ని. కానీ ఆ విడాకులు ఇయ్యకముందే తీసుకున్నటువంటి సంతానాన్ని అక్రమ సంతానం అంటాం. వాళ్ళకు కూడా సమాన హక్కులు కల్పించడం జరిగిందనమాట. అదేవిధంగా మహిళలు ఒకవేళ హక్కు విడుదల రాసుకున్నట్లయితే, అంటే వీళ్ళు ఎక్కడో ఉంటారు, ఇది ఒక విలేజ్లో ఉంటుంది, వాళ్ళు వచ్చి హైదరాబాదో లేకపోతే ఎక్కడో పట్టణాల్లో స్థిరపడిపోయి ఉంటారు. అటువంటప్పుడు మేము వచ్చి ఇక్కడ సేద్యం చేసేదానికి వీలు ఉండదు కాబట్టి ఏదో కొంత అమౌంట్ అని చెప్పి అన్నదమ్ముల దగ్గర నుండి హక్కు విడుదల అంటే రిలింక్విష్మెంట్ డీడ్ అనేది రాసుకోవడం జరుగుతుందన్నమాట. అప్పుడు అంతటితో అది ఆమె యొక్క పూర్తి హక్కులు కోల్పోతుంది. ఆమె బిడ్డలకు కూడా వర్తించే విధంగా ఉండదు. కానీ ఆశ అనేటువంటిది ఉంటుంది. అప్పుడేదో లక్షల్లో ఉండేది ఇప్పుడు కోట్లల్లో పెరిగిపోయి ఉంటుంది. అప్పుడు ఆమెకు బాధ కలుగుతుంది. అయ్యో, నేను అనవసరంగా హక్కు విడుదల పత్రం రాయించినానే అని చెప్పి బాధతో ఉంటుంది. కానీ ఏం బాధపడినా ఆమెకు ఎలాంటి హక్కులు ఉండవన్నమాట. అది కాకుండా ఫ్రీగా కూడా అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో కూడా ఫ్రీగా రిలింక్విష్మెంట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ చట్ట ప్రకారము దత్తత తీసుకున్నటువంటి ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా అందరికీ కూడా సమాన హక్కులు కల్పించడం జరిగిందనమాట. ఆస్తులలో 2 రకాలైనటువంటి ఆస్తులు ఉంటాయి. ఒకటి సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అని, రెండవది వచ్చేసి యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అని. అంటే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అంటే తాత ముత్తాతల నుండి వచ్చేటువంటి ఆస్తి అని. అదే సెల్ఫ్ అక్వైర్డ్ అంటే ఆ వ్యక్తి స్వయార్జితంగా సంపాదించేటువంటి ఆస్తిని సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటాం. అయితే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీలో అది అతనికి ఇష్టానుసారంగా ఎవరికైనా దానం చేయొచ్చు, లేదంటే ఎవరికైనా వీలునామా ద్వారా కూడా బదిలీ చేయొచ్చు. అన్ని హక్కులు అతనికి ఉంటాయన్నమాట. ఉదాహరణకి అతనికి 4 మగబిడ్డలు 3 ఆడబిడ్డలు ఉన్నారనుకుంటే, అతనికి బాగా ఇష్టమైనటువంటి చిన్న కూతురు మీద ప్రేమ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ఆస్తి మొత్తం అంతా కూడా చిన్న కూతురికే చెందే విధంగా ఆ వీలునామా రాసి చనిపోతే ఆ మొత్తం ఆస్తి అంతా కూడా ఆమెకు చెందుతుందే తప్ప మిగిలిన 4 కుమారులకు 2 కుమార్తెలకు చెల్లుబాటు కాదు. ఏ కోర్టుకు పోయినా కూడా ఇది వర్తించదు అనమాట. ఇది సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ. లేదు, బిడ్డలకు లేకుండా ఆయన బిడ్డల మీద ఆశ వదులుకొని దేవుళ్ళకు కానీ సత్రాలకు కానీ గుళ్ళకు కానీ తర్వాత మసీదులకు కానీ వాళ్లకు డొనేట్ చేసేటువంటి అధికారం కూడా ఆయనకుంది. ఆయనకు ఉండేటువంటిది ఎవరైనా దారింటిపోయే దానైన కూడా ఆయన పేరు మీద ఆస్తి రాయించేటువంటి హక్కు ఆయనకుంది. కొడుకులు కానీ కూతుళ్ళు కానీ మనవళ్ళు కానీ మనవరాళ్ళు కానీ ఎవరు కూడా ప్రశ్నించేటువంటి అధికారము ఉండదన్నమాట దాంట్లో. అయితే ఆయన చనిపోతే మాత్రము భార్యకు వస్తుంది మొట్టమొదట, మళ్ళీ బిడ్డలందరికీ సమాన హక్కులు వస్తాయి. బతికున్నప్పుడు ఆయన ఏమైనా చేసుకోవచ్చు అనమాట. మళ్ళా రెండవది తాత ముత్తాతల ఆస్తి అంటే ఇది ముత్తాతకు సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీగా ఉంటుంది. ఆయనకు 2 మగబిడ్డలు అనుకుంటే ఇద్దరికి కూడా ఏం చేస్తాడు, 2 సమాన భాగాలుగా రిజిస్టర్డ్ సేల్ డీడ్ చేసేసి అతను చనిపోతే ఆ 2 బిడ్డలు కూడా అది సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ కింద లెక్కలోకి వస్తుంది. ఆ 2 తాతలు అనమాట. ఆ తాతల యొక్క బిడ్డలు ఉంటారే వాళ్లకు వీళ్ళ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీకి ఏ విధంగా వర్తిస్తుందో ఆ విధంగా వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. అయితే చనిపోతే మాత్రము అందరికీ హక్కులు వాళ్ళ బిడ్డలకు అందరికీ వస్తుంది అనమాట. ఇది సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీకి తర్వాత యాన్సెస్ట్రల్ ప్రాపర్టీకి ఉండేటువంటి తేడాలు అనమాట. అయితే ఈ చట్టము 2005లో వచ్చినప్పటికీ 2005కు ముందు భాగపరిష్కారంగా జరిగి ఉంటే, మగబిడ్డలకు భాగపరిష్కారం జరిగి ఉంటే దానిపైన ఆడవారికి ఎలాంటి హక్కులు సంక్రమించవు అనమాట. కాకుండా ఉంటేనే అది సంక్రమిస్తుంది అన్నమాట. ఇది వారసత్వ చట్టంలో ముఖ్యమైనటువంటి. ఇది కాకుండా సుప్రీంకోర్టు ఏం చేసిందంటే 11/8/2020లో ఒక తీర్పు తేవడం జరిగింది. ఏం జరిగిందంటే అప్పుడే పుట్టినటువంటి బిడ్డకు హక్కులు కల్పిస్తూ ఈ చట్టము భూతకాలానికి కూడా వర్తించే విధంగా మనకు 17/6/1956లో ఈ సెంట్రల్ చట్టం తేవడం జరిగింది. ఆ తేదీ వరకు కూడా వీళ్ళకి వస్తుంది.
అంటే 17/6/1956లో పుట్టినటువంటి ఆడబిడ్డలకు కూడా ఈ సమాన హక్కులు అనేటివి వస్తాయి. అంతకుముందు ఉండేటువంటి వాళ్లకు హక్కులు అనేటివి రావన్నమాట. తర్వాత 4/7/2023లో భారత పార్లమెంటులో ఒక బిల్లు ఆమోదం పొందింది 2023లో. ఆ బిల్లు నెంబర్ కూడా 94/2023 అంటాం. ఆ బిల్లు ప్రకారము మహిళ మరణిస్తే ఆమెకు సంబంధించినటువంటి ఆస్తి అతని కొడుకు, కోడలకు, బిడ్డలకు, భర్తకు ఈక్వల్గా హక్కులు అనేటివి కలుగుతాయి. ఇంకొక సందర్భంలో అయితే ఆమెకు బిడ్డలు లేకుండా మరణించినట్లయితే ఆ ఆస్తి భర్త ద్వారా కానీ లేదా వాళ్ళ మామ ద్వారా కానీ వచ్చినట్లయితే ఆ ఆస్తి మొత్తం అంతా వాళ్ళ భర్తకు మరియు వాళ్ళ మామగారికి సంబంధించినటువంటి చట్టబద్ధమైనటువంటి వారసులకు చెందుతుంది తప్ప ఆమె యొక్క తల్లిదండ్రులకు కానీ అన్నదమ్ములు కానీ ఇది వర్తించదు. ఇది ఈ హిందూ వారసత్వ చట్ట ప్రకారము మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ బాధలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడి ముందు ఉన్న మాదిరిగా సంతోషంగా లేరన్నమాట. ఒక రకంగా తీసుకున్నట్లయితే బద్ధ విరోధులుగా మారినటువంటి కుటుంబాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. అన్నం చూస్తే చెల్లెలు కాదు, చెల్లెలు చూస్తే అన్న కాదు, ఈ విధంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏదేమైనా ఇప్పుడు సమాజంలో అందరూ సమానము అనే విధంగా ఈ చట్టం తేవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.